హాయ్ హలో అండి, వెల్కమ్ టు రాజా రాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. ఫ్రెండ్స్, మన ఛానల్ అయితే ఇప్పటివరకు బిజినెస్ గురించి అయితే అన్ని వీడియోస్ అన్ని బాగా చూస్తున్నారు, బాగా సపోర్ట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఈ బిజినెస్ కూడా చాలా మంది స్టార్ట్ చేశారు. అక్క మేము 2 days బ్యాక్ చేసాము, చాలా మంచిగా ఉంది, స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అనేసి అంటున్నారు. ఫ్రెండ్స్, ముందుగా కొత్త వాళ్ళు ఎవరైతే ఈ బిజినెస్ ని స్టార్ట్ చేస్తున్నారో సో వాళ్ళందరికీ కూడా మరొకసారి ఆల్ ది బెస్ట్ అండి. అండ్ 2 days బ్యాక్ నాకు కామెంట్స్ అయితే 2 వచ్చాయండి, చాలా రేర్గా. సో అదేంటంటే మిషన్ కాస్ట్ ఎంత అక్క చెప్పండి, అలాగే కవర్ సైజ్ ఎంత అని అడిగానండి. సో మిషన్ కాస్ట్ వచ్చేసి నాకు వచ్చేసి 1200 పట్టిందండి. సో ఇప్పుడు మేబీ 13 or 14 ఉంటుంది. అండ్ కవర్ సైజ్ వచ్చేసి 3x3 అండి. సో మనకి 3x3 3x4 ఉంటుంది. సో నేను వాడేది వచ్చేసి కవర్ సైజ్ 3x3 అనమాట. సో అండ్ ఈ రోజుల్లో ఈ వీడియోలో మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ చెప్తున్నానండి. సో నేను చేసిన మిస్టేక్స్ ఏంటి, ఈ రోజు నాకైతే ఒక 150 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. సో కానీ అవి అయితే నేను రికవర్ చేయలేకపోయినాను. సో దానివల్ల వచ్చేసి నాకు కొంత అమౌంట్ అయితే లాస్ అయిపోయింది. అది ఏంటి, ఎలా లాస్ అయింది, ఎలా ఆర్డర్స్ వెనక్కి వెళ్ళిపోయి అనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ముందుగా వచ్చేసి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు క్లియర్గా చూడండి, అప్పుడే బాగా మీకు క్లియర్గా అర్థమవుతుంది. అండ్ ఇంకొకటి వచ్చి వీడియో చూసి వెళ్ళిపోతున్నానండి. సో అలా వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరికొంతమంది చూసే అవకాశం ఉంది. సో వాళ్ళు కూడా మంచి బిజినెస్ అనేది అలాగే ముందుగా వాళ్ళు కూడా సక్సెస్ అవుతారు. అండ్ మనము వీడియోలోకి వచ్చేసే మీకు ఆల్రెడీ తెలిసిందే, మనము ఆర్డర్స్ తెచ్చుకుంటున్నాము, అలాగే హోల్సేల్ షాప్స్ నుంచి ఆర్డర్స్ వస్తున్నాయి. ఇలా డైలీ రొటేషన్ చేస్తూనే నాకైతే మళ్ళీ ఒక 150 ఆర్డర్స్ అయితే వచ్చాయండి. సో మన దగ్గర ఆల్రెడీ 18 ఐటమ్స్ ఉన్నాయని మీకు అందరికీ తెలిసిందో. సో ఇవన్నీ ప్యాక్ చేస్తున్నాను. ఇప్పటి వరకు నేను చేసిన ఈ 4 months లో నాకైతే ఈ 18 ఐటమ్స్ అయితే రెగ్యులర్గా షాప్స్ నుంచి ఆర్డర్స్ వచ్చినాయండి. ఎక్స్ట్రా కొత్త ఐటమ్స్ అయితే ఏమీ రాలేదు. సో అందుకోసమని నేనైతే ఇవే ఫాలో అయ్యి ఇవే ప్యాక్ చేసి ఇవే ఇస్తున్నాను. కొత్త ఐటమ్స్ తెచ్చుకొని మళ్ళీ అవి పోకపోతే దాని మీద అమౌంట్ ఎందుకు ఇన్వెస్ట్ చేసేదని కొత్త ఐటమ్స్ దాని దగ్గరకు అయితే వెళ్ళలేదు. కానీ ఇక్కడ నేను చేసిన మిస్టేక్స్ ఏంటంటే, ఇప్పుడు నాకు ఆర్డర్స్ ఇచ్చిన వాళ్ళు ఇప్పుడు కొన్ని ఐటమ్స్ కొత్త ఐటమ్స్ అడిగారండి. అవి ఏంటి అంటే చందనం బిళ్ళలు, అలాగే సాంబ్రాణి కడ్డీలు, అలాగే చెర్రీస్, అండ్ ఇంకొకటి వచ్చి సోంపు, అండ్ ఇంకొకటి వచ్చి సబ్జా గింజలు. సో ఇలా ఒక 10 ఐటమ్స్ అయితే కొత్తవి అడిగారండి. సో అవి కొన్ని ఐటమ్స్ నాకు కొన్ని ఏరియాలలో దొరకపోవడం వల్ల నాకు ఈ ఆర్డర్స్ కానీ కొంచెం డిలే అయిపోయిందండి. ఎందుకంటే మా హస్బెండ్ ఆల్రెడీ మార్కెటింగ్కి వెళ్తూ తన జాబ్స్లో బిజీ అయిపోయారు. అండ్ పిల్లలు ఇద్దరు ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇంటికాడే ఉంటున్నారు. సో నేను మార్కెటింగ్కి వెళ్ళడం కొంచెం ఇబ్బంది అయిపోయింది. సో దానివల్ల ఏంటంటే నాకు కావాల్సిన ఐటమ్స్ అన్ని కూడా నాకు దొరకపోవడం వల్ల నా ఆర్డర్స్ అనేది డిలే అయిపోయిందండి. సో ఆ డిలే అయిపోవడం వల్ల ఏంటంటే ఆల్రెడీ నేను మళ్ళీ ప్యాకింగ్ చేసుకొని మళ్ళీ వెళ్ళానండి. అప్పటికి వాళ్ళు ఏం చెప్పారంటే, ఆల్రెడీ మా అంటే రెగ్యులర్గా పాత వాళ్ళు వస్తూ వెళ్తుంటారు కదా, సో వాళ్ళ దగ్గర ఉన్న ఐటమ్స్ వాళ్ళైతే తీసేసుకున్నారండి. సో అలా నాకైతే 150 ఆర్డర్స్ అయితే డిలే అయిపోయినాయి. సో నాకైతే కొన్ని మిస్టేక్స్ అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే మన బిజినెస్లో కొంచెం దిగుడులు అయితే ఉంటాయి. అంటే మనకి వచ్చే అమౌంట్ రాకుండా, కొంచెం ప్రాఫిట్ కాకుండా, కొంచెం లాస్ ఏం లేదు. కానీ ఏంటంటే మనం ప్యాకింగ్ చేసి ఇచ్చింటే మనకి మంచి అమౌంట్, మంచి ఆర్డర్స్ అయితే వచ్చిండేది అనిపించింది. కానీ ఇక్కడ ఏంటంటే కొన్ని ఐటమ్స్ దొరకపోవడం వల్ల నాకైతే మిస్టేక్ అనిపించింది. సో నేను ఆ మిస్టేక్స్ని మళ్ళీ రికవర్ చేసుకున్నానండి. నేను మళ్ళీ వెళ్ళానని చెప్పాను కదండి. సో ఏ ఐటమ్స్ ఎక్కడెక్కడ దొరుకుతాయి, ఫుల్ అడ్రస్ కూడా, షాప్ అడ్రస్ అన్నీ కూడా రాసుకున్నానండి. మళ్ళీ ఒకసారి నాకు ఏమైనా ఆర్డర్స్ వస్తే నేను వాళ్ళకి కాల్ చేసి ఆర్డర్స్ అన్ని తెప్పించుకుంటాను, లేదంటే నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. మెయిన్గా మనకు వచ్చే ఆర్డర్స్ని 100% వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తేనే మరొకసారి మనకి ఆర్డర్స్ అయితే ఇస్తారండి. సో దీనివల్ల అయితే నాకు ఒక పాఠం అయితే నేర్చుకున్నాను. సో నేను చేసిన మిస్టేక్స్ కూడా మీకు చెప్తున్నాను. ఎందుకంటే ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం గురించి, ఎలా స్టార్ట్ చేయాలి అన్నీ కూడా మీతో షేర్ చేస్తున్నాను. కాబట్టి నేను చేసిన మిస్టేక్స్ కూడా మీతో షేర్ చేస్తే మీరు కూడా మిస్టేక్స్ చేయకుండా మీరు కూడా మంచిగా గ్రోత్ అవ్వాలని కోరుకుంటున్నాను. అందుకే మీకైతే ఈ వీడియో అయితే క్లియర్గా చెప్తున్నానండి. ఇప్పుడు కొత్తగా ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారో, చెయ్యాలి అనుకుంటున్నారో, సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ వస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్. తప్పకుండా అయితే మీకు రిప్లై ఇస్తాను. అండ్ ముందుగా సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి, బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఇంకా ముందుగా బాగా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇంకొక మెయిన్గా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఈ బిజినెస్ వీడియో స్టార్టింగ్లో చెప్పాను ఏమని, ఈ మసాలా బిజినెసే కాకుండా ఇంకా కొత్త బిజినెస్ ఐడియాస్ మీతో షేర్ చేసుకుంటాను, మంచి ఐడియాస్ వస్తాయని చెప్పానండి. సో దానికైతే
టైం అయితే దగ్గరికి వచ్చేస్తుందండి. అతి త్వరలో అంటే ఒక 2 to 3 డేస్లో ఈ మసాలా బిజినెస్ కాకుండా కొత్త ఐటమ్స్ ఒక 10 బిజినెస్ ఐడియాస్ మీతో నేను షేర్ చేసుకోబోతున్నానండి. సో కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ మసాలా బిజినెస్ కాకుండా ఒక 10 బిజినెస్ ఐడియాస్ నా దగ్గర ఉన్నాయి. నేను సర్చ్ చేసి అన్ని రాసుకున్నాను. అవన్నీ కూడా మీకు ప్రతి వీడియోలో పోస్ట్ చేస్తాను. ఈ 10 బిజినెస్ ఐడియాలు మీకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది. ఈ 10 బిజినెస్ మీకు ఆల్రెడీ ఇందులో వచ్చింది, అనుభవం ఉందే ఉంటుంది. కాబట్టి ఆ వీడియోస్ అన్ని చూడాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఫ్రెండ్స్ మీకైతే ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.